చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నీ రిజిగ్నేషన్ నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం లేదు. ఎప్పుడు చేయాలో కంపెనీయే డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతానికి వెళ్ళి వర్క్ కంటిన్యూ చేయి. మేడం, నిన్న మీటింగ్కి వెళ్ళలేకపోయానని ఆ స్టాక్ రిపోర్టర్స్కి ఫోన్ చేసి మాట్లాడాను. ఇంకో మీటింగ్ అరేంజ్ చేయమను. మేడం, యు మే లీవ్ నౌ. అసలు నీ మనసులో ఏం నడుస్తుందో చెప్తావా మల్లిక? చెప్తాను రాజీవ్. నా గుండెల్లో భారం దించుకోవాలి అనుకుంటున్నాను. ధ్రువ వసుంధర గురించి ఒక ఒపీనియన్ తెచ్చుకునే అవకాశం గానీ టైం గానీ ఎప్పుడు నాకు ఇవ్వలేదు రాజీవ్. ఎస్టేట్లో వసుంధర్ని కలిసినప్పుడు నాకు తన మీద మంచి అభిప్రాయం లేదు. గ్రీష్మతో పెళ్ళి అనుకున్న తర్వాత తనని తీసుకురావడం వల్లనేనేమో తనని నేనెప్పుడూ మంచిగా చూడ్డానికి ప్రయత్నించలేదు. పెళ్లికి ముందు వసుంధర ఎప్పుడూ మా నాన్నకిచ్చిన మాట కోసమే వచ్చాను అంటుంటే ఇంత అవమానాలు పడుతూ మాట కోసం ఉండడానికి ఇదేం ద్వాపరయుగమా? డబ్బు కోసమే ఇక్కడ ఉంటుందేమో అనుకున్నాను. తీరా పెళ్ళయ్యాక ధ్రువ తనకి కార్తీక్తో అక్రమ సంబంధం ఉందని డివోర్స్ అడిగితే లాయర్ ముందు వసుంధర ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు అంది. తనలో నాకు తెలియని కోణం ఇంకోటేదో ఉందా అని ఆలోచించటం మొదలుపెట్టాను. ఇదే ధ్రువ పదే పదే కార్తీక్ వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతుంది అంటే ఎక్కడో తను నిజంగానే వెళ్ళిపోతుందా అనే సందేహం నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉండేది. అయినా కార్తీక్ ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి తను హుందాగా ప్రవర్తించడం చూసి ఇది తనలో జరుగుతున్న మదనాన్ని తొక్కిపెట్టే ప్రయత్నమా, లేకపోతే నిజంగానే కార్తీక్ని పూర్తిగా మర్చిపోయిందా అని నాలో ఎన్నో ప్రశ్నలు. వాటికి సమాధానం కావాలి అనిపించింది. అందుకే మీటింగ్కి వాళ్ళిద్దరినే వెళ్ళమన్నాను. అక్కడ ఆ హోటల్ మేనేజర్ బాగా తెలిసినవాడవడం వల్ల వాళ్ళిద్దరినీ ఒకే గదిలో ఉంచమని, ఆ గదిలో సీసీ కెమెరాలు ఫిక్స్ చేయమని చెప్పాను. నేను చేసిందేమీ సమర్థించుకోవడం లేదు. ఒక అమ్మాయి క్యారెక్టర్ని టెస్ట్ చెయ్యాలి అనుకోవడం తప్పే. కానీ అది తనని తప్పు పట్టాలనే ఉద్దేశంతో చేయలేదు. తను తప్పు చెయ్యకపోతే నా కొడుకు మాటలు విని అన్యాయం చెయ్యకూడదనే ఉద్దేశంతో చేశాను. ఆ గదిలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నాక వసుంధర వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది. మీరందరూ తనని ఎందుకు నెత్తిమీద పెట్టుకుని చూస్తున్నారో తెలిసింది. వసుంధర క్యారెక్టర్ మీదే కాదు, కార్తీక్ నిజాయితీ మీద కూడా నమ్మకం వచ్చింది. ఆ సమయంలో కంపెనీ వాళ్ళు కార్తీక్ని ఎంత ప్రలోభ పెట్టినా కనీసం తను పట్టించుకోలేదు. ఇక వసుంధర
తన మనసు గాడి తప్పడానికి అన్ని అవకాశాలు ఉన్నా సరే తను కనీసం అటువంటి ఒక్క ఆలోచన కూడా చేయలేదు. ఎన్ని పరీక్షలు పెట్టినా సీతాదేవిలాగా ఎప్పటికప్పుడు పునీతురాలై పవిత్రంగా బయటికొచ్చిందే తప్ప తన మీద ఏ మచ్చ లేదు. ఇక ఇప్పుడు జరిగిన విషయం కూడా నేను వదలను రాజీవ్. వసుంధర తప్పు లేదని ప్రూవ్ చేస్తాను. ఇది నిజంగా నేను ఎదురు చూస్తున్న పరిణామం. వసుంధరలో నాకెప్పుడు మల్లికే కనిపిస్తుంది. మీరిద్దరూ ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అనుకూలంగా మార్చుకోగల మేధావులు మీరు. ఎంత తొక్కితే అంత పైకొస్తారు. ఇక మీదట వసుంధర గురించి నాకే భయం లేదు. ఆ బాధ్యత మా మల్లిక తీసుకుంది. చాలా సంతోషంగా ఉంది మల్లిక, చాలా సంతోషంగా ఉంది. ధ్రువ, ధ్రువ, నీకెంత ధైర్యం ఉంటే తిరిగి మా ఆఫీస్కి వస్తావురా? పదరా. ధ్రువ సార్, పదా. ధ్రువ, ధ్రువ, ఇప్పటి వరకు ఫ్యాక్టరీలో జరిగిన తమాషాలు చాలు. ఇప్పుడు ఇక్కడ కూడా అంత సీన్ చేయకు. తనను వదిలే. వదలనమ్మా. ఈరోజు ఎవరేం చెప్పినా నేను వినను. వీడు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు తనని పంపిస్తే మనం తప్పు చేశామని మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది. వదిలేయ్. ఇంకా తప్పు జరగలేదని ఎవరిని మభ్యపెట్టడానికి? రేయ్, ఊరందరికీ తెలిసింది. టీవీలో, పేపర్లలో ఇదే న్యూస్. కనీసం ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనైనా కొంచెం హుందాగా చేసి పరువు కాపాడుకుందాం. ధ్రువ, ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. తనని వదిలిపెట్టు. లేదంటే లేదంటే పదరా. సార్, పదా. సార్. ధ్రువ, ధ్రువ ఆగు. ఈ కంపెనీ ఎండీగా నిన్ను ఆపడానికి సెక్యూరిటీ గంటి పిలవాల్సి వస్తుంది.